కూటమికి ఎక్కువ ఛాన్సెస్ అని చెప్పి జనరల్గా ఎన్డీఏ కూటమి గెలిసిద్ది. కాకపోతే కొంతవరకు ఇండియా కూటమి దగ్గరికి రాగలిగింది. ఎవరైతే ఎన్డీఏ కూటమి మీద అసంతృప్తివాదులు ఉన్నారో వాళ్ళందరినీ ఏకీకృతం చేయగలిగారు, అంతవరకు చేయగలిగారు. బట్ ఓటింగ్కి వచ్చేటప్పటికి ఎన్డీఏ కూటమికి క్లియర్ మెజారిటీ ఉంది. 30 సీట్స్ ఏవో రాజ్యసభలో కూడా వాళ్ళకి ఒక క్లియర్ విన్నింగ్ ఛాన్సెస్ 395 ఉండాలంటండి, 422 దాకా. అదే 30 ఓట్స్ అధికంగా ఉన్నాయి. అందుకని అంత ఇబ్బంది ఉండదు. కానీ జాగ్రత్తగా ఉండాలి. 15 ఓట్లు అటు ఇటు అయితే అటు అయితే అయిపోయినట్టే కదా. అందుకని ఎన్డీఏ కూటమికి టీడీపీ కూటమి మద్దతు చాలా నీడు. అందుకని లోకేష్ గారిని ఈరోజు ప్రత్యేకంగా రమ్మని ఆహ్వానించారు. ఈరోజు మోదీ గారితో లోకేష్ గారు అట్లాగే ఇతర ఎంపీలతో కూటమి ఎంపీలు అందరూ కూడా టీడీపీ జనసేన కూడా ఉండొచ్చు. ఆ ఎంపీలు కూడా సమావేశం కాబోతున్నారు. ఆ సమావేశం సందర్భంగా రేపు ఓటింగ్ ఎలా వేయాలి ఏంటి అనేది కూడా ఆల్రెడీ ఇప్పటికి కొంత మాక్ డ్రిల్ జరిగినట్టు, మిగిలింది కూడా రేపు ప్లాన్ చేసుకుని ఆయన ఓటింగ్ అయ్యేంత వరకు ఉండి ఎంపీలందరినీ కూడా ఓటింగ్ కంప్లీట్ చేయించుకొని మరలా కలిసి బయలుదేరి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ బాధ్యతను కూడా మొన్న లోకేష్ గారు వెళ్ళినప్పుడు నరేంద్ర మోదీ గారు స్వయంగా లోకేష్ గారిని అడగటం, మీరు ఇది చూడాలి ఇది అని చెప్పిన నేపథ్యంలో ఈరోజు ఆయన అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళినట్లున్నారు. అయితే ఒకసారి ఇది చూసిన తర్వాత మాట్లాడదాం. ముందు శిరీష్ గుడ్ ఈవినింగ్. ఏంటి ఎలా అంటే కొంచెం అంటే 30 ఓట్లు తేడా అనేది కొంచెం నెంబర్ పెద్దదే, కానీ కొంచెం సీరియస్గానే ఇండియా కూటమి కూడా ఎఫర్ట్స్ పెట్టినట్లుంది కదా. 30 కదండి, 60 వరకు డిఫరెన్స్ వచ్చింది. ప్రస్తుతం ఇద్దరిది యొక్క సంఖ్యాబలం ఇదంతా కనుక చూసుకుంటే ప్రస్తుతం మనం లావు శ్రీకృష్ణదేవరాయల ఇంటి దగ్గర ఉన్నాం. నారా లోకేష్ గారు ఎంపీలతోటి సమావేశం అవుతున్నారు. సమావేశం కొనసాగుతుంది, ఎందుకంటే 6:30 నుంచి దాదాపు 8:30 వరకు కూడా కొనసాగుతుంది. ప్రతి ఒక్క ఎంపీని కూడా వాళ్ళ అభిప్రాయాలు అడిగి కూడా తెలుసుకుంటున్నారు. ఎలా ఎట్టి పరిస్థితుల్లో కూడా 18 మంది ఎంపీలకు సంబంధించి ఒక్క ఓటు అనేది కూడా డీవియేషన్ కావద్దు. ప్రధానమంత్రి కోరిక మేరకు అంటే ప్రధానమంత్రి సూచించిన విధంగా ఈ ఎంపీలకు సంబంధించిన బాధ్యత మొత్తాన్ని కూడా లోకేష్ తీసుకున్నారు. ప్రస్తుతం వాళ్ళందరితో కూడా ఒక్కొక్కరితో మాట్లాడుతున్నారు. ఇప్పటికే మాక్ పోలింగ్ అనేది కూడా నిర్వహించారు. 3:30 గంటల నుంచి దాదాపు 6:30 గంటల వరకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీలతోటి సమావేశమయ్యారు. 5 గంటలకి ప్రధాని నరేంద్ర మోడీ వాళ్ళందరితో కూడా మాట్లాడడం కూడా జరిగింది. ప్రస్తుతం టీడీపీ ఎంపీలతోటి భేటీ అయ్యారు. ఈ భేటీలో బీజేపీ వైపు నుంచి సీఎం రమేష్ ఒక్కరే ఉన్నారు. మిగిలిన వాళ్ళందరికీ కూడా ఎలా చేయాలి ఏం చేయాలి అనే దాని గురించి కూడా దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. రేపు ఉదయం 8 గంటల ప్రాంతంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నివాసంలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి అందరూ కూడా అటెండ్ కావాల్సిందిగా టీడీపీ ఎంపీలకు, బీజేపీ, జనసేన ఎంపీలకు ఇప్పటికే వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అక్కడ బ్రేక్ఫాస్ట్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత అక్కడ నుంచి నేరుగా అందరూ కూడా పార్లమెంట్కి వెళ్తారు. మొదటి గంటలోపే అంటే 10 గంటలకు పోలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మొదటి గంటలోపే ఓటింగ్ అంతా కూడా కంప్లీట్ చేయాల్సిందిగా కూడా సూచించారంటే ఆల్మోస్ట్గా రేపు మధ్యాహ్నం 12:30, 1 గంట వరకు ఎంపీలందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని తిరుగు ప్రయాణం చేసేందుకు వేరుపాట్లంటి కూడా చేశారు. ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం కనుక చూసినట్లయితే మొత్తం 782 మంది ఎంపీలు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇందులో బీజేపీకి కనుక చూసినట్లయితే దాదాపు 422 మంది సంఖ్యాబలం అనేది కూడా ఉంది. సిపి రాధాకృష్ణన్ గెలవాలంటే 392 ఓట్లన్నింటి కూడా వస్తే సరిపోతుంది. అంటే దానికంటే దాదాపు 30 ఓట్లన్నింటి కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి డీవియేషన్ కావద్దు అని చెప్పేసి కూడా సూచిస్తున్నారు. లోక్సభలో చూసినట్లయితే 293 మంది ఎన్డీఏకు మద్దతు ఇస్తుంటే రాజ్యసభలో 129 మంది మద్దతు ఇస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ 17వ ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడం అనేది లాంఛనప్రాయమే. 10 గంటల నుంచి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఆల్మోస్ట్ మధ్యాహ్నం కల్లా కంప్లీట్ అవుతుంది. 6 గంటలకు ఓటింగ్ అనేది కౌంటింగ్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. సో మొత్తం మీద కూడా ఇప్పటికైతే అన్ని రకాలుగా అన్ని రాజకీయ పార్టీలు కూడా అంటే ఎన్డీఏ కూటమిలో
ఏ రాజకీయ పార్టీలు అయితే ఉన్నాయో ఆ పార్టీలన్నీ కూడా ఆయా పార్టీలకు సంబంధించిన అధ్యక్షులకు వాళ్ళకు సంబంధించిన బాధ్యత తీసుకోమని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే ఎన్డీఏకున్న సంఖ్యాబలంలో ఒక్క ఓటు అనేది కూడా తగ్గద్దు అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. అవసరమైతే విపక్షాల నుంచి మీరు ఓట్లను చీల్చే ప్రయత్నం చేయండి, కానీ మన ఓటు మాత్రం తగ్గద్దు అని చెప్పిన నేపథ్యంలో అందరూ కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే నారా లోకేష్ గారు ప్రత్యేకంగా ఢిల్లీకి రావడం కూడా జరిగింది. ఓకే శిరీష్, మరి